క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రభు యొక్క పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడు. మనమందరము పాప ఫలితమైన మరణానికి గురి అయి ఉన్నప్పుడు దీనస్థితిలో ఉన్న మనల్నందరినీ లేవనెత్తడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడై ఉండి మానవుడిగా తనను తాను తగ్గించుకొని మన మధ్యకు వచ్చి మనం దేవునికి ఆమోదయోగ్యులుగా మారడం కోసం మన తరపున మన శిక్షను తాను అనుభవించి దేవుని యొక్క నీతిని న్యాయాన్ని చల్లార్చి దేవుని యొక్క కృపకు కారుణ్యానికి మనల్ని పాత్రులను చేశాడు. దేవుడు ఎంత ప్రేమమయుడో కారుణ్యమయుడో అంత న్యాయమూర్తి. కాబట్టి దేవుని యొక్క న్యాయం కోరుతున్నట్లుగా పాపానికి పరిహారం జరగాలి. ఈ పరిహారాన్ని చేయడానికై మానవాళిని రక్షించడానికై క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాప పరిహారం చేస్తూ శిలువ మీద ప్రాణత్యాగం చేశాడు. ఈనాడు అతడు మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడు. ఎవరెవరైతే యేసుక్రీస్తు యందుంటారో వాళ్ళందరూ కూడా అతడు తీసుకుని వచ్చిన ఈ విజయంలో భాగస్థులవుతారు. రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ యుద్ధంలో రాజు గెలిస్తే రాజుతో పాటు పోరాడినటువంటి సైన్యం, ఆ సైన్యానికి చెందిన దేశ ప్రజలు అందరూ మేము విజయం సాధించామని ఆనందిస్తారు. అంతే రీతిలో యేసుక్రీస్తు యందున్న ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తు యందున్న ప్రతి ఒక్కరూ ఆయన తీసుకొచ్చినటువంటి ఈ పునరుత్థానపు విజయంలో భాగస్థులవుతారు. యేసుక్రీస్తు యందు ఉండడం అంటే యేసుక్రీస్తు ఏ ప్రేమతో అయితే తన జీవితాన్ని జీవించాడో, ఏ ప్రేమనైతే బోధించాడో, ఏ ప్రేమ కోసమైతే శిలువ మీద ప్రాణత్యాగం చేశాడో అదే ప్రేమను మన జీవితంలో మనం పాటించినట్లయితే తప్పకుండా ఆ ప్రభు మనకు తీసుకుని వచ్చిన ఈ పునరుత్థానంలో కూడా మనం భాగస్థులమవుతాం. నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకుంటామన్న సత్యాన్ని ఈనాడు దైవ గ్రంథ పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మన మొదటి పట్టణాన్ని అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనము, 37వ వచనం నుంచి 43వ వచనం వరకు, సువిశేషాన్ని యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం ఆలకించాం. మొదటి పట్టణంలో కొర్నేలి హృదయ పరివర్తన చెందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలి రోమీయ సైన్యంలో ఒక అధికారి, కైసరియా ప్రాంతానికి చెందినవాడు. ఇజ్రాయేలీయుల దేవుడు ఒక్కడే నిజదైవమని గట్టిగా నమ్మినవాడు. ఈ కొర్నేలి ఒక రోజున దేవుని స్వరాన్ని ఆలకించాడు. ఆ స్వరం కొర్నేలిని యొప్పా నగరంలో ఉన్నటువంటి పేతురు గారి దగ్గరకు వెళ్ళవలసిందిగా కోరింది. కొర్నేలి పేతురు వద్దకు వెళ్ళాడు. అదే రోజున పునీత పేతురు గారికి ఒక దర్శనం కలిగింది. యొప్పా నగరంలో పేతురు గారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా స్వర్గం నుండి ఒక పెద్ద దుప్పటి 4 చెంగులు పైకి ఎత్తబడి ఉండగా ఆ దుప్పటిలో భూచర జంతువులన్నీ ఉండగా స్వర్గం నుండి ఆ పెద్ద దుప్పటి దిగి రావడాన్ని పేతురు గారు ఆ దర్శనంలో చూచారు. దేవుని స్వరం పేతురుతో నీవు లేచి ఈ జంతువులను వధించుకొని భుజించమని చెప్పి తెలియచేసింది. అప్పుడు వెంటనే పేతురు, అమ్మమ్మ అది ఎంత మాట, నేను అపవిత్రమైన దానిని ఏనాడు భుజించలేదు అని చెప్పి పేతురు గారు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానాన్ని విన్నటువంటి ఆ దైవ స్వరం దేవుడు పవిత్రపరిచిన దానిని నీవు అపవిత్రమని పలుకరాదు అని తెలియచేసింది. ఆ దెబ్బతో పేతురికి వాస్తవం బోధపడింది. దేవుడు అందరినీ సమదృష్టితో చూస్తాడని, ఆయనకు అన్యుడని యూదుడని లేదని పేతురు గ్రహించాడు. యేసుక్రీస్తుని యొక్క శిలువ మరణంతో సమస్తము నూతన పరచబడిందని, యేసుక్రీస్తుని యొక్క శిలువ మరణంతో అన్యుడు యూదుడు అనే వ్యత్యాసం లేక నీతివంతమైన జీవితం జీవించేవాడు ఎవడైనా దేవునికి అంగీకార యోగ్యుడేనన్న సత్యాన్ని పేతురు గ్రహించాడు. క్రీస్తుని యొక్క శిలువ మరణం ద్వారా గొప్ప ప్రభావం ఈ సృష్టిలో జరిగిందని, ఆ ప్రభావం వల్ల క్రీస్తుని శిలువ మరణం వల్ల సమస్తము దేవునికి అంగీకార యోగ్యంగా మారాయని, ఇక తాను అన్యుడని యూదుడని చూడడం
దేవుని చిత్తం కాదని పేతురు గ్రహించాడు. పూర్వం పేతురు ఒక యూదులకు మాత్రమే సువార్తను బోధించాలని అనుకున్నాడు. కానీ నేడు అన్యుడైనటువంటి కొర్నేలి ఇంటికి వెళుతూ ఉన్నాడు. అన్యుల ఇంట కూడా దేవుని సువార్తను బోధిస్తూ ఉన్నాడు. కొర్నేలి ఇంటిలో కొర్నేలి ఆ అధికారి యొక్క బంధువులు, కొర్నేలికి సంబంధించిన స్నేహితులందరూ పోగై ఉండగా వారికి క్రీస్తుని యొక్క రక్షణ సందేశాన్ని పేతురు ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పేతురు యేసుక్రీస్తుని బహిరంగ జీవితమును గూర్చి, పాలస్తీనాలో అతడు చేసిన అద్భుత కార్యాలను గూర్చి, మహిమ కార్యాలను గూర్చి అక్కడ ఉన్నటువంటి కొర్నేలికి, అక్కడ ఉన్నటువంటి అతని బంధువులకు, స్నేహితులందరికీ వివరిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయనను పవిత్రాత్మతో అభిషేకించాడు అని చెప్పాడు. దేవుడు యేసుక్రీస్తుని పవిత్రాత్మతో అభిషేకించడం యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను వద్ద స్వయంగా శిష్యులు చూచారు. పవిత్రాత్మ ఆనాడు యోర్దాను నదిలో బప్తిస్మం పొందుతూ ఉన్న యేసుక్రీస్తుపై పావురం ఆకారంలో దిగివచ్చి ఆయనను అభిషేకించింది. దేవుడు ఆయనను తన శక్తితో నింపాడు. అందుకే యేసుక్రీస్తు అనేక అద్భుత కార్యాలు చేయగలిగాడు, గొప్ప బోధలు చేయగలిగాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు. ఆయన నిజానికి దైవమై ఉన్నాడు. తన దైవత్వాన్ని ప్రక్కన పెట్టి తనను తాను తగ్గించుకొని మహిమను వేడి మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. దేవుడు తన శక్తిని అతనికి తోడుగా ఉంచగా అతడు దైవశక్తితో అనేకమైనటువంటి మహిమ కార్యాలు చేయగలిగాడని ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఆయనను సిలువ వేశారు అని చెప్పి పేతురు తెలియచేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 23వ వచనంలో సిలువ మీద మరణించేటటువంటి వ్యక్తి శాపగ్రస్తుడు, అవమానాన్ని కొని తెచ్చుకుంటున్నాడని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుడు ఆయనను సిలువ మరణానికి గురి చేశాడు. అనగా మనందరి అవమానాన్ని, శాపాన్ని తన కుమారుడు భరించేలా చేశాడు. మన తరపున తన కుమారుడు ఆ మరణాన్ని పొందేలా దేవుడు చేశాడని వెల్లడి చేశాడు. ఇక్కడ దేవుడు క్రూర స్వభావంతో తన కుమారుని ఇంత భయంకరమైన మరణానికి గురి చేశాడు అని మనం భావించకూడదు. దేవునికి తన కుమారుని యొక్క మరణం కాదు ముఖ్యం, తన కుమారుడు పవిత్రంగా జీవించడం, సాతాను ప్రలోభాలకు లొంగకుండా ప్రేమతో జీవించడమే ముఖ్యము. ఈనాడు విధేయత, ప్రేమ కలిగినటువంటి తన కుమారుడు తండ్రి చిత్తానికి విధేయుడై పాపములో పడిపోకుండా సాతానును జయించాడు, తద్వారా విజయం సాధించాడు. అదే దైవ చిత్తమని, తన కుమారుని క్రూర మరణం దైవ చిత్తం కాదని మనం గ్రహించాలి. దేవుడు ఆయనను 3వ నాడు లేపాడు. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని నూతన నిబంధనలో మనం చూస్తాం. పరలోక తండ్రికి ఈ పునరుత్థానాన్ని వర్తింపజేస్తూ సువార్తలు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. ఆ తండ్రియే తన నీతిగల కుమారుణ్ణి బలికి అర్పించాడు. తాను తండ్రికి విధేయుడై నీతిగా జీవించి చివరి క్షణం వరకు కూడా తండ్రికి విధేయత చూపిస్తూ నీతిని పాటించిన ఆ నీతిగల కుమారుణ్ణి తిరిగి ఆ పరలోక తండ్రియే మహిమతో నింపి పునరుత్థానాన్నిచ్చి విజయానికి పాత్రుణ్ణి చేశాడని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అందుకే క్రీస్తు మరణం నుండి లేచాడని పునీత జెరోము తన యొక్క పవిత్ర గ్రంథ వివరణలో మనకు తెలియచేశాడు. ఇక్కడ క్రీస్తే దైవ కుమారుడు కాబట్టి, అతడే నిజ దైవం కాబట్టి, అతడే స్వయంగా మరణాన్ని జయించాడని, అతడే మరణాన్ని జయించి పునరుత్థానుడై తాను తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాడన్న భావాన్ని పునీత జెరోము మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ పరలోక తండ్రి అతన్ని తన నీతి కలిగినటువంటి జీవితాన్ని బట్టి, అతని వీరోచితమైన పోరాటానికి ముగ్ధుడై, తండ్రి చిత్తానికి విధేయుడైన విధానాన్ని బట్టి, సాతానును ఓడించిన విధానాన్ని బట్టి, పాపానికి లొంగని విధానాన్ని బట్టి సంతోషించి మరణించినటువంటి ఆ నీతిగల కుమారుణ్ణి పునరుత్థానంతో నింపి మహిమను, ఘనతను, విజయాన్ని ప్రసాదించాడు అని చెప్పిన అది నిజమవుతుంది. అంతేకాదు, యేసుక్రీస్తువే స్వయంగా దేవుడు కాబట్టి తానే స్వయంగా సాతానుపై వీరోచిత పోరాటం చేసి పాపానికి లొంగకుండా సాతాను పరీక్షలో విజయం సాధించి ప్రేమను పాటించి
సాతాను సూచించినటువంటి స్వార్థాన్ని పాటించకుండా అతడు విజయం సాధించాడు. ఆ విజయం వల్ల అతడు సాతానును ఓడించాడు, మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడు అని మనం చెప్పగలుగుతున్నాం. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మరణాన్ని జయించాడని చెప్పిన, పరలోక తండ్రి అతన్ని మరణం నుండి లేవనెత్తాడని చెప్పిన రెండూ కూడా పరిపూర్ణమైన అర్థాలను కలిగి ఉన్నాయన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు పునరుత్థానుడై స్వయంగా తన శిష్యులకు కనిపించాడని, 40 రోజులు ఈ భూమి మీదే ఉండి శిష్యులకు దర్శనమిస్తూ వారితో అన్నపానాలు పుచ్చుకొని వారి విశ్వాసాన్ని బలపరిచాడని మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ఉత్థాన క్రీస్తుకి అన్నపానాలు అవసరమని కాదు, అతడు ఆ విధంగా శిష్యులతో కలిసి వారికి దర్శనాలిచ్చి వారితో కలిసి భుజించడం, వారితో కలిసి అన్నపానాలు స్వీకరించడం ద్వారా తాను సజీవుడని, మరణాన్ని జయించిన మృత్యుంజయుడని, మహిమతో నిండిన ఉత్థాన క్రీస్తు అని వారి విశ్వాసాన్ని బలపరచడానికి ప్రయత్నించినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ పునరుత్థానాన్ని గూర్చినటువంటి వాస్తవాన్ని ప్రకటించడానికి మాకు ఆ బాధ్యతనిచ్చాడని చెప్పి పేతురు గారు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అతడే జీవితులకు, మరణించిన వారికి తీర్పరిగా ఉన్నాడని, కాబట్టి ఈ సత్యాన్ని మేము ప్రకటించవలసిన వాళ్ళమై ఉన్నామని పేతురు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రవక్తలు అతని పునరుత్థానాన్ని ముందుగానే ప్రకటించారు అని చెప్పి, వారు సాక్షులని చెప్పి పేతురు గారు పలికారు. ఎవరి ప్రవక్తలు అన్న ప్రస్తావన పేతురు గారు తెలియచేయలేదు. అయితే ఇక్కడ క్రీస్తుని యొక్క రాకకు ప్రవక్తలు ముందుగా వచ్చి మార్గం సిద్ధం చేసిన వారిగా మనం భావించినప్పుడు, ప్రవక్తలందరూ క్రీస్తుని యొక్క పునరుత్థానానికి, క్రీస్తు పునరుత్థానం ద్వారా తెచ్చే నిత్య జీవానికి మనల్నందరినీ సిద్ధపరిచారన్న సత్యాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నామాన సకల మానవాళి దేవునికి ఆమోదయోగ్యులయ్యారు. అనగా సకల మానవాళి దేవునికి స్నేహితులయ్యారని కాదు, దేవునికి స్వయంగా బిడ్డలయ్యారన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ పాపం ప్రవేశించడంతో దాని పరిహారం చేయవలసినటువంటి అవసరం వచ్చింది. పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి పాప పరిహారం చేసి, పాపం యొక్క వేతనమైన మరణాన్ని తీసివేసి జీవంతో మనల్ని నింపిన సత్యాన్ని అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసము ద్వారా మనము క్రీస్తుని యొక్క ఆ నిత్య జీవానికి వారసులం అవుతామన్న సత్యాన్ని గ్రహించాలి. నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను సువార్తకారుడు మనకి క్రీస్తుని యొక్క పునరుత్థాన అంశాన్ని వివరిస్తూ ఉన్నాడు. యూదుల లెక్క ప్రకారం ఒక రోజు ఎప్పుడు ప్రారంభమవుతూ ఉందంటే, ఆ రోజు సాయంత్రం దీపాలు వెలిగించే సమయం నుండి తరువాత రోజు మరలా సాయంత్రం దీపాలు వెలిగించే సమయం వరకు ఈ మధ్య కాలాన్ని ఒక రోజుగా వాళ్ళు పరిగణించేవాళ్ళు. ఈనాడు యేసుక్రీస్తు పవిత్ర శుక్రవారం రోజున శిలువ మీద 3 గంటల సమయంలో మరణించగా, ఆయన శరీరానికి లేపనాలు పూసి, పరిమళ ద్రవ్యాలు పూసి ఆయనను సమాధి చేసే కార్యక్రమానికి పెద్ద సమయం దొరకలేదు. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి పరిమళ ద్రవ్యాలను లేపనాలుగా పూసి ఆయన శరీరాన్ని సమాధి చేశారు. ఎందుకంటే విశ్రాంతి దినం అతి సమీపంలో ఉంది. విశ్రాంతి దినం ప్రారంభమైనప్పుడు ఆయన శరీరానికి లేపనాలు పూయడం అనే పని చెయ్యకూడదు. కాబట్టి వాళ్ళు తొందరగా ఆయన శరీరానికి అందుబాటులో ఉన్న పరిమళ ద్రవ్యాలను లేపనాలుగా పూసి ఆయన శరీరాన్ని భూస్థాపితం చేశారు. అయితే విశ్రాంతి దినం గడిచిన తరువాత మరలా ఆ రాత్రి ఆగి ఉదయం ఆదివారం తెల్లవారకు ముందే మగ్దల మరియ సమాధి వద్దకు వచ్చిందని యోహాను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నిజానికి ఒక మగ్దల మరియే కాదు, వేరే స్త్రీలు కూడా వచ్చినట్లుగా మనం 2వ వచనంలో చూస్తాం. వేరే స్వార్థకారులు, వేరే స్త్రీలు కూడా ప్రభు సమాధి దగ్గరకు వచ్చినట్లుగా మనకు తెలియచేశారు. కానీ యోహాను ఒక మగ్దల మరియ పేరు మాత్రమే ప్రస్తావించాడు, వేరే స్త్రీల పేర్లు ప్రస్తావించలేదు. కారణం ఏమిటంటే, ఉత్థాన క్రీస్తుని దర్శించుకున్న వారు మాత్రమే ధన్యులని
మిగిలిన వాళ్ళు ఉత్థాన క్రీస్తుని దర్శనం పొందలేదు కాబట్టి వాళ్ళు అంత ముఖ్యం కాదని యోహాను వారిని ప్రస్తావించకుండా ఒక మగ్దల మరియను మాత్రమే ప్రస్తావించాడు. అయితే మగ్దల మరియ ఇంకా చీకట్లోనే ఉందన్నాడు. ఇంకా తెల్లవారక ముందే మగ్దల మరియ ప్రభు సమాధి దగ్గరకు వచ్చిందన్నాడు. ఇంకా చీకటిలోనే ఉండడం అంటే క్రీస్తుని యొక్క పునరుత్థానాన్ని విశ్వసించని వాళ్ళందరూ ఇంకా చీకటిలోనే ఉన్నారు అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా మగ్దల మరియ ప్రభు శరీరం ఆ సమాధిలోనే ఉంది అనుకుంది. నిజానికి ఆయన పునరుత్థానుడయ్యాడన్న సత్యాన్ని ఆమె విశ్వసించలేదు. ఆమె గనక ఆ విషయాన్ని విశ్వసిస్తే అసలు ఈ పరిమళ ద్రవ్యాలు పట్టుకొని ఆదివారం పెందలకడనే తెల్లవారక ముందే చీకటిలోనే ఆయన సమాధి వద్దకు వచ్చేది కాదు. చీకటిని వెలుగుని పోల్చి అనేక అంశాలు యోహాను మనకు తెలియచేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు తాను శిష్యులతో విందు జరుపుకున్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించనున్నాడని చెప్పిన సందర్భంలో యోధ ఇస్కరియోతు ప్రభువుని వదిలి వెళ్ళిపోయాడు. అది రాత్రి వేళ అని చెప్పాడు. అనగా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళినవాడు, ప్రభు మీద విశ్వాసం లేనివాడు, ప్రభు పునరుత్థానాన్ని గ్రహించుకోనివాడు ఎల్లప్పుడూ చీకటిలోనే ఉన్నాడన్న సత్యాన్ని యోహాను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఖాళీ సమాధిని చూచిందో మగ్దల మరియ మిగిలిన స్త్రీలు పరుగున వెళ్ళి ప్రభు యొక్క శిష్యులకు ఈ వార్తను తెలియచేశారు. పేతురు, యేసు ప్రేమించిన శిష్యుడు ఇద్దరూ కూడా పరుగున ఆ ఖాళీ సమాధి దగ్గరకు వచ్చారు. వాస్తవానికి మగ్దల మరియ సమాధి దగ్గరకు వెళ్ళి సమాధిలోనికి తొంగి చూడలేదు. రాయి డొర్లించబడి ఉండడం చూచి కంగారు పడి పరుగున శిష్యుల దగ్గరకు వెళ్ళింది. రాయి డొర్లించబడి ఉండడం అనగా మగ్దల మరియ అప్పటికే అనేక వదంతులు విన్నది. ఎవరో ఆయన శరీరాన్ని ఎత్తుకుపోతారని, ఆ విధంగా ఆయన శరీరాన్ని ఎత్తుకుపోయి ఆయన పునరుత్థానాన్ని అడ్డుకుంటారని, ఇలా ఏదో ఆ రోజుల్లో ప్రబలమై ఉన్నటువంటి అనేకమైనటువంటి వదంతులు ఈ స్త్రీల మదిలో ఉన్నాయి. కాబట్టి ఈ స్త్రీలు ఆ రాయి డొర్లించబడి ఉండడం చూచి ఖచ్చితంగా ఎవరో ఆయన శరీరాన్ని ఎత్తుకుపోయారని భావించారు. అందుకే తర్వాత యేసు ప్రభుని తోటమాలి అని భావించి మగ్దల మరియ, అయ్యా ఆయన దేహాన్ని నీవు గాని ఎత్తుకుపోయావా? ఒకవేళ ఎత్తుకుపోతే ఎక్కడ ఉంచావో చెప్పు, నేను వెళ్ళి ఆయన దేహాన్ని తీసుకుని పోతాను అని చెప్పింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఖాళీ సమాధి గురించి విన్నారో పేతురు, యేసు ప్రేమించిన శిష్యుడు పరుగున వచ్చారు. యేసు ప్రేమించిన శిష్యుడు ముందే వచ్చిన పేతురుకి యేసుక్రీస్తు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తించినటువంటి వ్యక్తిగా యేసు ప్రేమించిన శిష్యుడు అక్కడే ఆగిపోయాడు. పేతురు వెనుకగా వచ్చినప్పటికీ ముందుగా సమాధిలోనికి వెళ్ళాడు. తరువాత యేసు ప్రేమించిన శిష్యుడు వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళి అక్కడ నారవస్త్రాలు పడి ఉండడం చూచారు. ప్రభుదేహం వారికి కనిపించలేదు. అక్కడ నారవస్త్రాలు పడి ఉన్నాయి, కానీ తలకు చుట్టినటువంటి నారవస్త్రము మడత పెట్టబడి అక్కడ చుట్టబడి ఉంచబడింది. అనగా ఎవరైనా ఒకరు బలవంతంగా దొంగతనంగా ప్రభు దేహాన్ని ఎత్తుకుపోతే ఏ వ్యక్తి కూడా ఆ దేహాన్ని ఎత్తుకుపోయే సమయంలో నారవస్త్రాలు విప్పి తలకు కట్టినటువంటి నారవస్త్రాన్ని మడతబెట్టి మరి అక్కడ పెట్టి అప్పుడు ఆయన దేహాన్ని తీసుకొని పోరు కదా. ఎవరు దొంగతనంగా మన ఇళ్లకు వచ్చినా వాళ్ళు అనుకున్న దానిని తీసుకొని ఎంత త్వరగా బయటపడాలంటే అంత త్వరగా బయటపడడానికి చూస్తారు. మరి ఈనాడు ఆయన నారవస్త్రాలు విప్పి అక్కడ పడి ఉన్నాయి అంటే అర్థం ఖచ్చితంగా అతడే స్వయంగా మరణాన్ని జయించి పునరుత్థానుడై తన నారవస్త్రాలను విప్పి అక్కడ పడవేసి అతడు మృత్యుంజయుడై బయటకు వచ్చాడన్న వాస్తవాన్ని ఈ నారవస్త్రాలు, ఈ ఖాళీ సమాధి ఈ ప్రపంచానికి ప్రకటిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, క్రీస్తు మృత్యుంజయుడయ్యాడు, మరణాన్ని జయించాడు. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ఏ క్షణంలో మరణించాడో అదే క్షణంలో పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానం మనకి అర్థం కావాలి. క్రీస్తుని పునరుత్థానము మనల్నందరినీ కూడా దేవుని నిత్య జీవంతో నింపే గొప్ప కార్యము. పోగొట్టుకున్న ఘనతను, దేవుని బిడలమనే ఖ్యాతిని మరలా మనకు తీసుకుని వచ్చేటటువంటి గొప్ప సంఘటన క్రీస్తుని పునరుత్థానం. దేవుని బిడ్డలారా, క్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానుడై ఆ పునరుత్థాన భాగ్యాన్ని మనందరికీ ఇవ్వడానికే శిలువ మీద మరణించాడు. నిజానికి క్రీస్తులో పాపము లేదు,
పాపము లేని క్రీస్తుని అణిచి ఉంచడం మరణానికి అసాధ్యము. కాబట్టి క్రీస్తు ఏ క్షణంలో మరణించాడో అదే క్షణంలో పునరుత్థానమయ్యాడు. మరణము ఆయనను 3 రోజులు అణిచిపెట్టి ఉంచలేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మనము నిజానికి పవిత్రమైన జీవితం జీవిస్తూ, ప్రేమను పాటిస్తూ, పరలోక తండ్రికి విధేయులమై క్రీస్తుని యొక్క వాక్యానుగుణంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనము పరలోక రాజ్యంలో ఉన్నాము, నిత్య జీవంలో ఉన్నాము, పునరుత్థానాన్ని పొందిన వ్యక్తులుగా బ్రతుకుతున్నాము. కానీ మనం పాపంలో ఉన్నప్పుడు, మనం పాపంలో ఉన్న క్షణంలోనే మనం మరణంలో ఉన్నాము. పాపంలో ఉన్న మనము పునరుత్థానాన్ని పోగొట్టుకొని ఉన్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన వెలుగు సంబంధమైన బిడ్డలుగా బ్రతికినప్పుడు, పునరుత్థానానికి చెందిన బిడ్డలుగా మనము జీవించినప్పుడు, మరణించిన మనము ఆ పునరుత్థానములోనే కొనసాగుతాము. లేదా పాపంలో బ్రతుకుతూ దేవుణ్ణి శ్రద్ధ చేస్తూ బ్రతికితే మనము మరణంలోనే ఉన్నాము, ఆ మరణంలో కొనసాగుతాము. నిత్య మరణమైనటువంటి నరకానికి మనల్ని మనం నెట్టుకుంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మన మీద ప్రేమతో మరణాన్ని జయించి పునరుత్థానుడై పునరుత్థాన భాగ్యాన్ని మనకిచ్చాడు. ఈ పునరుత్థానాన్ని, ఈ నిత్య జీవాన్ని, ఆ శాశ్వతమైనటువంటి పునరుత్థాన మహిమను సొంతం చేసుకోవడానికి మనమందరం కూడా ఎల్లప్పుడూ సంసిద్ధులమై ఉండాలి. ఆ పునరుత్థాన క్రీస్తు మరణాన్ని జయించి మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి అవమానాన్ని పారద్రోలి దేవుని బిడ్డలుగా మనకు ఖ్యాతినిచ్చి మనల్ని పునరుత్థానంతో నింపిన ఆ ఉత్థాన క్రీస్తు మిమ్మల్ని, మీ జీవితాలను తన ఉత్థానపు నిత్య జీవపు వెలుగుతో నింపి మిమ్మందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.